అరెస్ట్ చేసే సమయం వచ్చినప్పుడు డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. ఊరికనే తీసుకెళ్లేస్తే అయిపోయింది, అరెస్ట్ చేశారని మళ్ళీ మీరే గగ్గోలు పెడతారు కదా. అరెస్ట్ అనేది పోలీసు లా అండ్ సంబంధించినటువంటి వ్యవహారము. దానిలో ఎంక్వైరీలో భాగంగా టెక్నికల్ గా ఉన్న అంశాలు ఏంటి, దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళు మిమ్మల్ని తీసుకోవాలా, రిమైండ్ లోకి తీసుకోవాలా, తీసుకోవద్దా అన్నది దాని యొక్క వచ్చిన పూర్వపరాలను బట్టి, రిపోర్ట్ని బట్టి చేస్తారు తప్ప రేవంత్ రెడ్డి గారికి కోపం ఉంటేనో, కేటీఆర్ గారికి కోపం ఉంటేనో, ఇందిరా శోభన్ కి కోపం ఉంటేనో తీసుకొచ్చి జైల్లో వేయరు కదా. అది పోలీస్ వ్యవస్థ కాదు కదా, ఇది ప్రభుత్వం కదా, డెమోక్రటిక్ గా ఉండేటువంటి పాలన కదా. అది రేవంత్ రెడ్డి డెమోక్రటిక్ గా నడుస్తున్నది. మీ నాయన నియంతృత్వగా ఉన్నాడు కాబట్టి, అన్డెమోక్రటిక్ గా పనిచేశాడు కాబట్టి, ఒక నియంత్రణగా చేస్తున్నాడు కాబట్టి, మీరు ఏం చెప్తే అప్పుడు గతంలో పలానా జర్నలిస్ట్ పట్టుకరాంటే పట్టుకొచ్చిండ్రు, పలానా ఇంట్లో నుంచి బయటకు రానియొద్దంటే పొద్దున వచ్చి పోలీసు వాళ్ళ ఇంటి ముందు ఉన్నారు. ఇవాళ ఎన్నడూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 35A సెక్షన్ అమలు చేయనటువంటి దాన్ని మీరు ఉన్న 10 సంవత్సరాల్లో ఆ సెక్షన్ అమలు చేస్తున్నారు. అది మీకున్నటువంటిది.